చిట్టా నిన్న ఒకటి పెద్ద గంభీరమైన ముద్ద జరిగింది. నాగ్పూర్లో కొంతమంది హిందువులు పోయి ఈ ఔరంగ్ గాని బొందలగడ్డ అవసరమా, మన చరిత్రగాడు, మన చరిత్రని అసలే గాడు, మన డిఎన్ఏ గాడు, మన భారతీయుడే గాడు, మన చరిత్ర రాజులదు, మన ఛత్రపతి శివాజీ మహారాజ్ని ఇబ్బంది పెట్టినోడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ పులి బిడ్డ చావా అని అంటాం చూడు, మన సాంబాజీ మహారాజ్, ఛత్రపతి సాంబాజీ మహారాజ్, ఐఎమ్ సారీ, ఛత్రపతి సాంబాజీ మహారాజ్ గారిని కూడా ఇబ్బంది పెట్టినోడు, వీడి కబర్ ఈడు ఎందుకు ఉండాలా, వీడు బొందలగడ్డ ఈడు ఎందుకు ఉండాలా, వీడు బొందలగడ్డకు మనం పైసలు ఎందుకు కట్టాలా, ఇది ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం. నిన్న కొంతమంది దాని మీద లొల్లి షురూ చేసి ఎటకైలకు దాన్ని కబరే తీసి పడేయాలి ఇడికేనే అని చెప్పి చేసిరు. అసలు ఈ కబరీ ఉండనే ఉండదు, కబర్ ఉండనే ఉండొద్దు ఇడా అని చెప్పి ఈ కబరీ లేకుండానే చేసేద్దాం భారతదేశంలో అని చెప్పి డిసైడ్ అయ్యింది. చాలా పెద్ద గొడవ అయింది. వీళ్ళు కూడా చాలామంది బయటకు వచ్చేసారు. ఇక ఎట్లుంటుందని అంటే ఇక రాడికల్ ఇస్లాంల గురించి చెప్తున్నా, రాడికల్ ఇస్లాంల గురించే మాట్లాడుతున్నా. మతతత్వ విద్వేషాలు అని చెప్పి మీరు మాట్లాడతారు కదా. ఇప్పుడు నేను రాజ్యాంగబద్ధంగా కొన్ని ప్రశ్నలు వేస్తున్నా, వినయంగా మాట్లాడుతున్నా, చాలా వినయంగా మాట్లాడుతున్నా. నేను ఏమడుగుతున్నానంటే బ్రదర్ మీ అందరికీ, ఔరంగజేబ్ గాడి కబ్ర దగ్గర బొందలగడ్డ మీద పోయి మేము అది కూలగొడతాను వేరు. ఇట్ వాజ్ లీడింగ్ టు ఏ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. సడన్గా మాబ్లకేనొకడు అలా హోలీ బుక్ ఏదైతే ఉంటుంది కదా, అలా పుస్తకం, దానికి ఆలబెట్టిరని చెప్పి షురూ చేసారు. సరే, పుస్తకానికి ఆలబెట్టినట్టు ఏదన్నా వీడియో వచ్చిందా, ఏదన్నా ఫుటేజ్ ఉన్నదా, ఏదైనా ఆధారం ఉన్నదా, ఏదైనా ఎవిడెన్స్ చూపగలుగుతారా? ఏం లేదు. కేవలం ఖురాన్ని గాలబెట్టేసిండ్రు అని చెప్పి లొల్లి షురూ చేసేసి ఇక మళ్ళీ అదే ఇక పంచర్ పుత్ర లొల్లి షురు, రాళ్ళు కొట్టుడు, అది కొట్టుడు, 400-500 మంది వచ్చేసుడు, పవిత్ర పావనమైన మహిళ అని అంటారు, మేము పూజలు చేసుకునే నెల అని అంటారు, పూజలు చేసుకునే నెలనే రాళ్ళు పట్టుకుంటారు, రప్పలతో కొడతారు, రక్తపాతం చేస్తారు, రక్తపాతం చూస్తారు. మళ్ళా లాస్ట్కి ఒకటి వస్తాడు, ఎల్లయ్యమల్లయ్య ఆడు వస్తాడు, ఇలా దాంట్లో ఆడొచ్చేయమంటాడు అంటే ఎల్లయ్యమల్లయ్య అని మన పేర్లు ఎందుకు పెట్టుకుందాం ఫ్రెండ్స్? ఈ చిల్లరగా ఐఎమ్ సారీ, క్షమాపణ చెప్తున్నా, మనలో పేర్లు ఎందుకు పెట్టుకుందాం? అక్బర్ గాడు, అసదుద్దీన్ ఓవైసీ వీళ్ళందరూ వస్తారు, వాళ్ళు వచ్చి మళ్ళా షురూ చేస్తారు. ఏమని షురూ చేస్తారు అని అంటే, చూసినావా మేము ఎప్పుడు శాంతియుతంగానే ఉండడానికి ప్రయత్నిస్తాం, మేము ఎప్పుడు పీస్ఫుల్స్ అమ్మన్ చాతే హే, జై భీమ్ అని చెప్పి మాట్లాడతారు. ఇవే పంచాయతీలు ఉంటాయి. ఇప్పుడు భగ్గుమన్నది ఆడ నాగ్పూర్ కాదా? నాగ్పూర్ భగ్గుమన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఆడ పోయినోడు ఎవడో అని బొందలగడ్డని తీసేద్దామని చెప్పి పోయిండని అనుకుందాం. ఆడపోయి మంటలు ఎందుకు పెడతాడు? ఆడు బొందలగడ్డ తీసి వస్తాడు కదా, బొందలగడ్డని తీసి వచ్చేస్తాడు కదా, ఇవన్నీ చేయడు కదా. ఇప్పుడు ఈ ఇంతగానం విధ్వంసం ఎవడు సృష్టించిండాడ? వీళ్ళు కదా. ఆడ సెక్షన్ 144 ఇంప్లిమెంట్ అయింది. మన ఈయన పేరేంది, నితిన్ గడ్కరీ గారు కూడా గట్టి స్టేట్మెంట్లో ఇచ్చిండ్రు, మనం శాంతియుతంగా ఉండాలా, ఇవన్నీ చేయొద్దు ఎక్సెట్రా అని చెప్పి. ఇలా ఔరంగాన్ సమాధి దగ్గర 6 మంది సెక్యూరిటీ గార్డులను పెట్టారు. ఎంతమందిని? 6 మంది. ఇట్లా చెప్పుకోవద్దు మనం, లోగొంకులాగా చెక్కేగాని బొందలగడ్డ దగ్గర సెక్యూరిటీ పర్సనల్ పెట్టారు. నేను ఎవరిని కించపరుస్తలేను. ఆడు గాజులు వేసుకున్నోడే, గాజులు కూడా అనొద్దు, ఎందుకంటే నా మహిళలు వీరనారీలు ఉండే. అసలు ఈయనకి జెండరే లేదు, ఔరంగానికి టోపీలు కుట్టుకునేటోడికి, వీడికి జెండరే లేదు. ఫ్యాక్ట్. ఇట్లా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అని అంటే, నువ్వు నా సనాతన ధర్మాన్ని కించపరిచినవు, నువ్వు నా హిందూ బంధువులను పొటన పెట్టుకున్నావు, హీనంగా అల్లని నువ్వు నరికి రంపాన పెట్టినావు. సో నీకు ఇచ్చే ఏదైనా అరుదైన గౌరవం ఏదైనా ఉన్నది అని అంటే నువ్వు చిల్లరగాడు, నీ మీద అసలు జెండర్ కూడా పెట్టదు. నేను ఆ జెండర్కి కూడా క్షమాపణ చెప్తున్నా. సప్పట్లు కొట్టుకునే జిందగీ కూడా నీది కాదు ఔరంగ్, ఇది గుర్తుపెట్టుకో. నీ ఖబర్ భారతదేశంలో ఎందుకు? అసలు నువ్వు ఎవడివి? నీ చరిత్ర ఏంటి? నువ్వు హీనంగా మమ్మల్ని హింసించినప్పుడు నీ చరిత్ర మేము ఎందుకు పెట్టుకోవాలా? దేవేందర్ ఫడ్నవీస్ గారు కూడా జబర్దస్త్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని అన్నాడనంటే, ఆయన ఈ ఔరంగే ఔలాదే అని చెప్పి మాట్లాడిండు. ఈ ఔరంగే ఔలాదే అంటే ఈ ఔరంగజేబ్ పుత్రులు. ఇప్పుడు వెనకటికి కూడా నేను చెప్పిన, వీళ్ళందరితో ఒక లిక్విడ్ నైట్రోజన్లా స్పోమ్ బ్యాంక్ స్టోర్ చేసి, ఇప్పుడు ఇది అందరికీ ఇప్పుడు వీళ్ళకు ఇన్ఫర్టిలిటీ అయితే వీళ్ళకి అందరికీ ఎక్కించినట్టున్నారు. ఇగో వీళ్ళందరూ పోతారు ఔరంగజేబ్కి ఔలాదే అని అంటాం కదా. సో ఔరంగజేబ్ కూడా మనం అనొద్దు, ఔరంగే ఔలాదే. నేను అందుకనే కొంచెం
డ్రాస్టికల్ మనం తీసుకోవాలి, స్టేట్మెంట్స్ తీసుకోవాలి. ఆ డ్రాస్టికల్ అనలేం కానీ యాడమెంట్ ఉంటాయి కదా, అట్లా స్టబర్న్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, గట్టిగా తీసుకోవాలి, ఉల్టా హాత్ పచ్చకడ కొట్టేట్టు తీసుకోవాలి రాజ్యాంగబద్ధంగానే. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు కదా, మనం మాట్లాడేసరికి మన లోపల కొంతమంది ఉంటారు ఎడ్డినా కొడుకులు, వీళ్ళతోనే మనకు ప్రాబ్లం. ఇది మీరు అర్థం చేసుకోండి. వీళ్ళు వచ్చి మీరు సభ్యతంగా మాట్లాడాలి ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇక నేను మళ్ళీ అడిగి ఓదలుచుకోలే. కానీ సభ్యతంగా ఏడుంటుంది? ఇప్పుడు పెట్రోల్ బాంబులు నీ ఇంట్లోకైనా పడ్డాయా? రాళ్ళు ఎప్పుడన్నా నీ ఇంట్లోకైనా పడ్డాయా? అక్కడికైనా పోతున్న ఒక కారులో పోతున్న ఒక వ్యక్తి బస్ స్టాండ్లోనూ రైల్వే స్టేషన్లోనూ తన సతీమణిని డ్రాప్ చేద్దామని పోతున్న వ్యక్తి సాక్షి మాట్లాడిండు. మొత్తం విధ్వంసం సృష్టిస్తున్నారు, రాళ్ళ రప్పలతోని వర్షము, నా కారు కూడా డ్యామేజ్ అయింది. ఆ మాబ్ ఇన్స్టిగేషన్ చూసి మళ్ళీ ఏమన్నా అంటే నా మీద అటాక్ చేస్తారని చెప్పి నేను చాలా సైలెంట్గా ఉన్నా అని చెప్పి ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పారు. పేరు పెట్టి ఆయన పేరు మార్చి కొన్ని పేపర్లలో కూడా రాసిండ్రు, ఎస్పెషల్లీ ఇన్ ఓపీ ఇన్ ఇండియా. ఇది కూడా నేను ఓపీ ఇండియా నుంచే చూసుకున్నా. ఇప్పుడు ఔరంగాన్ సమాధికి మేము రెస్పెక్ట్ ఇవ్వ. ఔరంగాన్ సమాధి ఏంది? మళ్ళీ ఒకసారి క్షమాపణ చెప్తున్నా. ఔరంగాన్ బొందలగడ్డ అని పీనుగున్న బొందలగడ్డలా పీనుగు కేంద్ర మేము రెస్పెక్ట్ ఇచ్చేది. అరుదైన గౌరవం ఔరంగానికి ఎందుకు ఇస్తాం మేము? ఆడు సుమారు 4.5 మిలియన్ హిందువుల శవాలకు బాధ్యత వహించాలా చిల్లర నా కొడుకు. వీడికి ఆగిపోయిందా? లేక వీడికి ఆగలే. సూపర్ రసవత్తరంగా ఉంటుంది ఇలా చిత్రకు. నితీష్ రాణే జబర్దస్త్ ఒక మాటను అన్నాడు. నితీష్ రాణే ఏమన్నాడంటే, ఆడు 15 మినిట్ అడుగుతాడు కదా, 15 మినిట్ అడుగుతాడు కదా, నాకేం చేయరనంటే 15 మినిట్ కూడా వద్దు నాకు, కేవలం మీరు మన డైపరుద్దీన్కి నాకు 10 నిమిషాలు వేయండి, 10 నిమిషాలు వేయండి, నేను మొత్తం ఇక చూసుకుంటా, 10 నిమిషాలు వేయండి, అక్బరుద్దీన్ ఎట్లుంటాడు ఏముంటాడు ఇక నేను చూసుకుంటా అంటాడు. అనుకుంటే ఇంకో మాట ఏమని అన్నాడంటే, ఇప్పుడు ఈ నితీష్ రాణే అంటే ఎవరో కాదు, మన మల్హార్ సర్టిఫికేషన్ తీసుకొని వచ్చిండు కదా హలాల్కి, ఇగో ఆయననే మహారాష్ట్రలో తీసుకొని వచ్చింది. ఈయన మంచి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. నిజంగా చెప్పాలనంటే మహారాష్ట్రలో మనకు ఒక ప్రో హిందుత్వవాది, అది కూడా కట్టర్ పటక్ అని కొడుతున్నాడు నితీష్ రాణే. హీ షుడ్ బి అప్రిషియేటెడ్. 10 నిమిషాలు టైం ఇర్రి, మేము కూడా చూస్తాం డైపరుద్దీన్ గారికి డైపర్ ఎట్లా కట్టాలో మేము చూసుకుంటాం. అండ్ మోర్ ఓవర్ ఆయన ఇంకొకటి ఏమన్నాడంటే, మళ్ళీ ఎంవీఏ గవర్నమెంటు ఈ ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తున్నది, ఇన్యాక్షన్ ఎందుకు చేస్తున్నది, మళ్ళా బాలాసాహెబ్ ఠాక్రే రక్తం పంచుకొని వారసులు లెక్క పుట్టిన ఈ శివసేన, అంటే మన ఉద్ధవ్ ఠాక్రే సేన అనాలి కరెక్ట్గా, ఉద్ధవ్ ఠాక్రే సేన ఈ డైపరుద్దీనో అక్బరుద్దీనో అసదుద్దీన్ ఓవైసీయో వాటెవర్ ఇట్ మేబీ ఎవరెవరు వచ్చినరో నాకు తెలియదు, వీళ్ళందరూ అల్లడికి వచ్చినప్పుడు, ఈయన బొందలగడ్డ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళ మీద నిరసన ఎందుకు వ్యక్తం చేయలే? వీళ్ళంతా పైన ఉన్న ఆ పెద్ద మనిషి ఆత్మ క్షోభిస్తుంది అని చెప్పి మాట్లాడిండు. వాస్తవమే కదా. అందుకే మాకు 10 నిమిషాలు ఇయ్యరు, మేము చూపిస్తాం. ఛత్రపతి సాంబాజీ మహారాజ్ పుత్రుల లెక్క, మహారాష్ట్ర బిడ్డల లెక్క మేము చూపిస్తాం. మా ఛత్రపతిని అవమానించిన వాళ్ళని మేము ఎట్లా టికానాలో పెడతాము అని ఆయన ఒక మాట మస్తానన్నాడు. అక్బరుద్దీన్ అనలే ఆయన, హక్బరుద్దీన్ అని అన్నాడు. హక్బరుద్దీన్ అని అన్నాడు. సూపర్ అని అన్నాడు. బొందలగడ్డ మీద కాడికి వచ్చిండు కదా అని చూసుకుంటాం మేమని అన్నాడు. అసలు ఎందుకు అని అన్నాడు అని చెప్పి మాట్లాడితే, అసదుద్దీన్ ఓవైసీ ముసల్కన్నీళ్ళు రాసే మన అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు కదా, గంగా జమున తహజీబ్ అసదుద్దీన్ ఓవైసీ, ఆయన ఏమని అన్నాడంటే, దేవేంద్ర ఫడ్నవీస్ అట్లా ఎట్లా అంటాడండి, ఔరంగే ఔలాదే అని ఎట్లా అంటాడండి, అసలు వీళ్ళు ఎప్పుడన్నా మా ఔరంగజేబ్ని చూసిర్రా, ఔరంగాన్ని చూసిర్రా, అది చూసిర్రా, ఎందుకు చూస్తాం రా భయ్, పొద్దుగాలని ముఖం చూసి వచ్చేది రాదు, ఉన్న ఎంటికలు ఎక్కడికెడికైనా రాలిపోతాయి, వేరే దగ్గర రాలితే పర్వాలేదు కానీ నెత్తి మీద ఉన్న ఎంటికలు కూడా రాలిపోతే పరేషాన్ కదా, అందుకే మేము దగ్గర చూడం. చిల్లర నా కొడుకాడు, టోపీలు పట్టుకుని బతికెట్టుడాడు, బాగ్దాద్ గజ దొంగలకి వచ్చిన బాబర్ వంశం అది, ఎందుకు చూస్తాం రా భయ్ మేము, మాకేం పని, ఆడ ఎట్లుంటే ఏంది, ఆడ పీతితో సమానం మాకు, ఔరంగ్ అనేటోడు పీతితో సమానం అసదుద్దీన్ ఓవైసీ. ఇక అది వేరే విషయం, మీరు లిక్విడ్ నైట్రోజన్లల్లో మొఘల్ సల్తనత్ స్పామ్లన్నీ పెట్టుకొని ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అవుతున్నది కాబట్టి ఎక్కించుకొని అందుకే రప్చిక్ గంటనే ఉంటారు మీరు. సో మీరు అట్లా కంటారు కాబట్టే ఇక పడునే కదా అలా స్పామ్లు అంతా, అందుకే పొద్దుగా లేవగానే వీళ్ళ మీద మాట్లాడతారు, చరిత్రను మర్చిపోయేటట్టు చేసే విధంగా భారతదేశాన్ని మేము ఎందుకుంటాం. అందుకే ఆయన మంచిగా అన్నాడు దేవేంద్ర ఫడ్నవీస్, ఔరంగే ఔలాది అని అన్నాడు అసదుద్దీన్ ఓవైసీ. ఇంకొక హైలైట్ అయింది తెలుసా, మన అక్బరుద్దీన్ ఓవైసీ చాలా మాట్లాడాడు. ఆయన మాట్లాడుకుంటే ఆయన ఏమన్నాడంటే, మన రాజ్ ఠాక్రే ఉన్నాడు కదా, రాజ్ ఠాక్రే ఏమన్నాడంటే, ఇండైరెక్ట్గా ఏ పేరు తీసుకోకుండా కుత్తే భోగతే रहते शेर चलते रहना चाहिए, करेक्ट अनो, कौन भोग रहा था हमें पता है, मैं भी आपका नाम नहीं ले रहा हूँ, मैं जिक्र ही नहीं कर रहा हूँ,
आप जिस बात की जिक्र कर रहे थे ना, आप जिस बात की जिक्र कर रहे थे ना, मैं उसी बात की जिक्र कर रहा हूं, और जिसने ये बात कहा था ना, मैं उनका जिक्र करके बात कर रहा हूं। तो मुद्दा ये बात की है अकबरुद्दीन, आपने जो कहा था कि कुत्ते भौंकते रहेंगे और शेर चलता रहेगा, शेर चल रहा है, शेर चल रहा है, और भौंकने वाले कुत्ते तो भौंक रहे। ఆడ పోయి ఇప్పుడు ఎవడు లొల్లిండో కూడా మాకు తెలుసు. ఔరంగాని బొందలగడ్డ దగ్గరికి పోయి ఓ పెద్ద ఇక చదివిండు, ఆడ పోయి పూజాపాఠ చేసి వచ్చిండు నన్ను బొందలగడ్డ మీద. 4.5 మందిని నరరూప రాక్షకుడు సంపిన నరరూప రాక్షకుడికి వీళ్ళు పోయి పూజలు చేసి వస్తున్నారు. ఇప్పుడు భోక్తా హువా కుత్తా కోన్, చల్తా హువా షేర్ కోన్? ఒర్లుతున్న కుక్కెవరు, సమన్వయం పాటిస్తూ తన గంభీరత్వాన్ని, తన గర్జనను పెట్టుకొని మెల్లగా నడుచుకుంటూ పోతున్న ఆ బబ్బర్ షేర్ ఎవరు? నేను ఇవాళ అడుగుతున్న ఫ్రెండ్స్, మీ కామెంట్ రూపంలో చెప్పండి. వీడికి ఆగిపోయిందంటే వీడికి ఇక ఆగలే. ఎందుకు చెప్పాలా? మన దేశక ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ మనని ఎప్పుడు నిరాశ చేయడు. ఎందుకు చెప్పాలా? ఇక చూడండి, మన సంబల్లా సయ్యద్ సలార్ మసూద్ గజీ అన్నట్టు ఉంటాడు. ఈడెవడు అని అంటే మన గజనీ గారు ఉండేది చూడు, సోమనాథ్ టెంపుల్ ఇరగొట్టినోడు. సోమనాథ్ టెంపుల్ ఎవడైతే ఇరగొట్టిన చూడు, వానికి ఏమో అవుతాడట, మేనల్లుడో ఏమో అవుతాడట. వీడు నేనల్లుడో అన్న కొడుకో ఏ రిలేషన్ అయితే ఏమున్నది, ఇలా నాజాయిజ్ రిలేషన్లు పడతాయి. ఇలా పెద్దమ్మ పిల్లలని చిన్నమ్మ పిల్లలని ఇది ఒకటి ఉండదు. ఇలా రిలేషన్లతో మనకు సంబంధం లేదు, కానీ అది ఏ రిలేషన్ అని ఉండదు. కానీ ఒకటే మాట, గజనీ గాడికి ఇల్లు పుట్టిరు. ఆ గజనీ గాడికి సంబంధించిన వంశీకులు అనుకుందాం. ఈందంట నిజామేళా అని చేస్తారట సంబల్లా. నిజామేళా మన స్థానికులు హిందువులు కూడా చాలాసార్లు ఈ ప్రొసెషన్ తీయొద్దు, ఇది మన చరిత్రకు విరుద్ధము, హిందువులను చంపి సోమనాథ్ టెంపుల్ని విధ్వంసం చేసిన ఉంది మేళా చేస్తామా? ఉత్తరప్రదేశ్లో ఎప్పుడు కంప్లైంట్ ఇస్తూనే ఉన్నారట. అయితే సంబల్ ఏఎస్పీ, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శిరీష్ చంద్ర ఆయన ఏమని అన్నాడంటే, लुटेरों का कोई मेला नहीं होता और मेला करना भी नहीं चाहिए. अमन बचा के रखने के लिए, किसका चरित्र बना के रखने के लिए, भारत का भविष्य और चरित्र महत्व रखने के लिए ये लुटेरों का मेला लगना नहीं चाहिए అని చెప్పి శిరీష్ చంద్ర అల్టిమేటం జారీ చేసిండు. అన్నీ ఏలు పెట్టి లేపేది. ఇట్లా హోలీ కాగానే చేస్తారనమాట ఈ పండుగ నిజామేళానంట. ఈడెవడు మళ్ళా సోమనాథ్ టెంపుల్ని పడేసి ఈడు కూడా భారతదేశానికి దండయాత్రకు వచ్చిండు. రాజస్థాన్లో ఉన్న కొంతమంది రాజులు కలుపుకొని, ఆయన పేరేదో ఉంది, ఏదో పేరున్నది ఫ్రెండ్స్, నాకు గుర్తొస్తలే, ఐమ్ సారీ. ఆయన ఈయన్ని ఉల్టా హాత్ పచ్చకడు కొట్టిండు. వెనకటి లెక్క ఇడిచిపెట్టలే 17 సార్లు ఇడిచిపెడితే మళ్ళీ వచ్చి కొట్టిరు. ఆ నాన్నే బొందల వేడి కసక్మని దించిర్రు. ఆయన్ని దించినందుకు వీళ్ళు నిజామేళా అని చేస్తారట ఆయన పేరు మీద. సయ్యద్ సలార్ మసూద్ ఘాజీ అని పేరు మీద సోమనాథ్ టెంపుల్ విధ్వంసం చేసిన ఉంది మేళా జరుగుతుందా? ఈడు మన మొహమ్మద్ గజ్నవి ఎవడైతున్నాడో వన్ నెవ్యూ అంట. ఏ రిలేషన్ అయితే మాకేం చెప్పి కట్టలు కట్టేది ఉంది. కానీ అల్టిమేట్లీ ద ప్రాబ్లమ్ ఈజ్ దాట్ మన హిస్టరీ, మన చరిత్ర మనం కాపాడుకుందామా వద్దా? మన చరిత్రను కాపాడుకునే ఈ తరుణంలో వాడు ఇష్టం వచ్చినట్టు చేసి అగో ఇట్లా అగో అట్లా అని అంటే నువ్వు యాక్సెప్ట్ చేద్దామా? దీని మీద చర్చ జరుపుదామా వద్దా? దీని మీద రోజు ఎందుకు చర్చ అంటే, నువ్వు రోజు చేసినప్పుడు అల్లా మేము కూడా ప్రతిసారి దీన్ని ఇంకెక్కువనే చేస్తాం, కానీ తక్కువ చేయము. ఇక నా చరిత్ర నేను చెప్పుకునే ప్రయత్నం నేను చేస్తున్నారా రే? సంబడి మే కాల్ మీ యాజ్ ఎ ఫెనాటిక్ హిందూ. నువ్వు చెప్పడం ఏంది నేను ఫెనాటిక్ హిందూ అని? నేను కట్టర్ ఫెనాటిక్ హిందూ. ఏం పీక్తావు పీక్, ఉంటే ఉంటాం, పీక్తే పీక్తాం. భారత్ మాతాకి జై.